యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మిరాయ్. మైథలాజికల్ ఫ్యాంటసీ అడ్వెంచర్గా మూవీ రూపొందించారు కార్తిక్ ఘట్టమనేని. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 2D, 3D ఫార్మెట్లో దాదాపు 8 భాషల్లో మిరాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తేజ సూపర్ యోధా అవతార్లో కనిపించబోతున్నాడు. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా కనిపించారు. శ్రియా శరణ్, జగపతి బాబు, జైరామ్ కీలక పాత్రలు పోషించారు. హనుమాన్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మిరాయ్ రావడంతో తేజకు ఎలాంటి హిట్ దక్కింది, ప్రభాస్ క్యామియో ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో 9 గ్రంథాలు ఉంటాయి. ప్రతి చోట ఆ గ్రంథాలకు రక్షణ కవచంలా మహిమాన్విత శక్తులు ఉన్న వ్యక్తులు ఉంటారు. ఆ కవచాలను దాటుకొని ఒక్కో గ్రంథాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తాడు మంచు మనోజ్. అక్కడి నుంచి ప్రస్తుత కాలానికి ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకొని తాను భగవంతునిగా మారాలని అనుకుంటాడు. అయితే అమరత్వానికి సంబంధించిన 9వ గ్రంథం సొంతం చేసుకోవడం అంత సులభం కాదని అతనికి తెలుసు. ఇలాంటి దుష్టశక్తుల క్రూర మృగాల రాకను ముందుగానే గమనిస్తుంది శ్రియా శరణ్. 9వ గ్రంథానికి కట్టుదిట్టమైన బలమైన రక్షణగా మారుతుంది అంబిక. అయితే మహావీర్ లామాను ఎదుర్కోవడానికి తన బిడ్డ తేజ సజ్జాకు జన్మనిస్తుంది. కానీ బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే దూరం అవుతుంది. అలా వారణాసి, కలకత్తా, హైదరాబాద్ వివిధ నగరాల్లో వేద పెరుగుతాడు. ఈ క్రమంలో తాను వేద నుంచి యోధాగా ఎలా పరిణామం చెందాడు, ఎలాంటి విద్యలు నేర్చుకున్నాడు, లామాను ఎదుర్కొన్న సమయంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, అతను అంబిక పుత్రుడు అని ఎప్పుడు ఎలా తెలుస్తుంది, మహావీర్ లామా యోధా మధ్య యుద్ధంలో ఏం జరిగింది, అశోకుడు, శ్రీరాముడు పాత్రల ఎంట్రీ ఎలా ఉంటుందనేది మిగతా సినిమా. ఇక ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. తేజ సజ్జా, మంచు మనోజ్ల యుద్ధం విజువల్స్ సినిమాకు గొప్ప అనుభూతి కలిగిస్తుంది. పురాణ ఇతిహాసాలకు తనదైన అడ్వెంచర్ యాక్షన్ జోడించి డైరెక్టర్ కార్తిక్ సక్సెస్ అయ్యారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చారు. మూవీ స్టార్టింగ్లోనే ఓ కీలకమైన ఎపిసోడ్ గురించి ప్రభాస్ ఇంట్రడక్షన్ ఇవ్వడం విశేషం. ఈ క్రమంలోనే తేజ చెబుతూ డార్లింగ్ ప్రభాస్కి థ్యాంక్స్ చెప్పాడు. అసలు ఆ సీన్ ఏంటి, దీనికి థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుందనేది చూడాల్సిందే. ఓవరాల్గా చూస్తే చిన్న చిన్న మలుపులతో ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది, ఇంటర్వెల్ బ్లాక్ అయిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల కథ సాగదీసినట్టుగా అనిపించిన కొన్ని బలమైన సన్నివేశాలు, క్లైమాక్స్ అద్భుతంగా ఉండడంతో ఎక్కడా బోర్ కొట్టినట్టు అనిపించదు. టెక్నికల్గా కూడా సినిమా చాలా బాగుంది.